హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫేషియల్ షీట్ మాస్క్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ ఫేషియల్ షీట్ మాస్క్ వచ్చేసి రోజ్ ఫేషియల్ షీట్ మాస్క్ అండి. మనం స్కిన్కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఎలా యూజ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సీరం మొత్తం కూడా మన స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలా ఉంటుంది, దీని కాస్ట్ ఎంత మొత్తం కూడా ఎక్కడ తీసుకున్నానో మొత్తం కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను. ముందుగా ఈ ఫేషియల్ షీట్ మాస్క్ వచ్చేసి నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి. మనకి ఫేషియల్ షీట్ మాస్క్ ఇవి రోజు కానీ నేను మొత్తం కలిపి ఒక 4 కాంబో ప్యాక్లు అయితే తీసుకున్నాను. ఓన్లీ నాకు 68 రూపీస్ అండ్ 52 రూపీసే పడ్డాయి ఒక్కొక్క షీట్ మాస్క్ వచ్చేసి ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే. కాబట్టి మనకి దీని వారంటీ కూడా మనకి 2 ఇయర్స్ అయితే ఉందండి, 2-3 ఇయర్స్ దాకా ఉంది. దీన్ని మనము బయట అయినా పెట్టుకొని ఉంచుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకి బ్యాక్ సైడ్న అయితే ఇస్తారండి. దీనిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్తో సహా మనకి బ్యాక్ సైడ్న అయితే ఇస్తారు, పిక్చర్తో సహా యాడ్ చేసి ఇస్తారు. మనం పెట్టుకున్న తర్వాత ఫేస్కు ఏ విధంగా పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్న అయితే ఇస్తారు. మనకి ఏం తెలివిన వాళ్ళు కూడా మనకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి, జెంట్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏముండదు. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ప్యాకెట్ మనకి ఏ సైడ్ కట్ చేసుకోవాలో మనకి చక్కగా హోల్స్ పెట్టేసేసి ఇస్తారు. దాన్ని బట్టి మనం కట్ చేసుకొని దానిలో ఉన్న సీరంతో సహా మనము ఓపెన్ చేసేసుకొని తీసుకుంటే కనుక మనకి ఇంకా కొంత లిక్విడ్ అనేది ఉంటుంది. దాంట్లో మాస్క్తో పాటే మనకి లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ని కూడా తీసుకొని మనం నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే మాస్క్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తానండి. ముందుగా ఫేస్ మొత్తం కూడా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ మాస్క్ని ఫేస్ మీద పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత మాస్క్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మాస్క్ని ఇంకా తీసేసేయటమేను. ఇంకా ఏదైనా మాస్క్ మీద సీరం ఉంటే కనుక మొత్తం మళ్ళీ ఫేస్కి ఒకసారి అప్లై చేసుకోండి. మొత్తం కూడా మనం ఒక 20 మినిట్స్లోనే ఫేస్ మొత్తానికి కూడా సీరం చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది, బాగా డ్రై అయిపోతుంది. ఫేస్కి అప్లై చేసుకోబోయే ముందు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఈ మాస్క్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోండి, బబుల్స్ ఏం లేకుండా. మాస్క్ ఫేస్ మీద పెట్టుకునేటప్పుడు మనకి చిన్న చిన్న బబుల్స్గా ఉంటాయి, ముడతలుగా వస్తుంది మాస్క్. ఆ ముడతలు లేకుండా ఫేస్ మీద ఆ మాస్క్తో పాటు బబుల్స్ లేకుండా నీట్గా మన ఫేస్ మొత్తానికి అబ్జర్వ్ అయ్యేటట్టు పెట్టుకుంటే కనుక మనకి షీట్ మాస్క్ చక్కగా పనిచేస్తుంది. చక్కగా మన ఫేస్ మొత్తానికి కూడా ఈ సీరం మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఈ రోజుతో ప్రిపేర్ చేసిన ఈ షీట్ మాస్క్ మన స్కిన్ని చక్కగా ఫేర్నెస్గా చేసి మన స్కిన్ని ఫేర్గా కనిపించడానికి, గ్లోయింగ్గా కనిపించడానికి చేస్తుంది. కాబట్టి మనం మాస్క్ పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనకి ఈ షీట్ మాస్క్ అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఆ బబుల్స్ లేకుండా, ఆ ముడతలు లేకుండా షీట్ మాస్క్ ముడతలు నీట్గా పెట్టుకోండి. వ్రింకిల్స్ని రిమూవ్ చేస్తుంది, ఫైన్ లైన్స్ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ని ఎప్పుడు కూడా ఫెయిర్నెస్ ఈ విధంగా యూజ్ చేసుకోండి. అయితే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏముండదు. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.